పూర్వకాలంలో భూమండలాన్ని ఏలే రాజుల కన్నా సంపన్నులనే కుబేరుడు అనేవారు. అలాగే నేడు ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏలుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ను జగదేక కుబేరుడు అని వర్ణించడం 100% సముచితం. తాజాగా ఆయన ప్రపంచంలో ఏకైక ట్రిలియనీర్గా అవతరించారు. మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఐపీఓ చారిత్రాత్మక విజయంతో అతని సంపద ఏకంగా $1.1 ట్రిలియన్ చేరింది. 1000 బిలియన్లు 1 ట్రిలియన్. ఈ ఘనతతో ఆయన ఆధునిక ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించారు. భారత కరెన్సీలో లెక్కిస్తే ఆయన సంపద 90 లక్షల కోట్ల రూపాయల పైమాటే. ఇక సంపదలో ఎలాన్ మస్క్ కు దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. ఆయన తర్వాత అత్యంత ధనికుడిగా ఉన్న లారీ పేజ్ సంపద $303 బిలియన్. అంటే రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి కంటే ఎలాన్ మస్క్ దాదాపు 3 రెట్లు ఎక్కువ సంపదతో చాలా ముందున్నారు. మస్క్ సంపద తైవాన్ వంటి దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ఏ వంటి ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మస్క్ను ట్రిలియనీర్ని చేసిన స్పేస్ ఎక్స్ విషయానికొస్తే తాజాగా ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా అవతరించింది. ఐపీఓ ముగిసే సమయానికి స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ అక్షరాల $1.77 ట్రిలియన్, అంటే దాదాపు 148 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఇది సౌదీ అరామ్కో రికార్డును దాటేసింది. షేరుకు $135 ధర చొప్పున 55.5 కోట్ల షేర్ను విక్రయించి $75 బిలియన్ రికార్డు నిధులను సేకరించింది. ఈ ఐపీఓ తర్వాత కూడా కంపెనీలో ఎలాన్ మస్క్ కు 82% ఓటింగ్ పవర్ ఉంది. అందువల్ల కంపెనీపై ఆయనకు తిరుగులేని నియంత్రణ ఉంటుంది. ఎలాన్ మస్క్ సంపదలో దాదాపు $866 బిలియన్ కేవలం స్పేస్ ఎక్స్ షేర్ల రూపంలోనే ఉంది. స్పేస్ ఎక్స్ అంటే కేవలం రాకెట్ కంపెనీ మాత్రమే కాదు. స్టార్ లింక్, ఆర్బిటల్ డేటా సెంటర్స్, స్టార్ షిప్ అండ్ డిఫెన్స్ సంస్థలు దీనిలో భాగంగా ఉన్నాయి. అంతరిక్షం నుండి శాటిలైట్ ఇంటర్నెట్ అందించే స్టార్ లింక్ సంస్థకు 1 కోటి మందికి పైగా చందాదారులున్నారు. కంపెనీ ఆదాయంలో 50 నుంచి 80% దీని నుంచే వస్తుంది. స్పేస్ ఎక్స్ తో పాటు ఎలాన్ మస్క్ నడిపిస్తున్న ఇతర సంస్థలలో ముఖ్యమైనది టెస్లా కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ మార్కెట్ వాల్యూ 1.5 నుంచి 1.6 ట్రిలియన్ వరకు ఉంటుంది. మస్క్ కిందలో 10%కి పైగా వాటా ఉంది. ఇక అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కూడా మస్క్దే. మానవ మెదడులో చిప్లను అమర్చి ఆలోచనల ద్వారా కంప్యూటర్లను నియంత్రించే విప్లవాత్మక బయోటిక్ స్టార్టప్ న్యూరాలింక్ కూడా ఈయనదే.